నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. అవ్వ ఆసుపత్రిలో ఉంది. కొడుకు కోడలు తెల్లారే వస్తామని ఇంటికెళ్లారు. తెల్లారింది. కొడుకు కోడల కన్నా ముందు వాలంటీర్ వచ్చాడు. 1వ తేదీ కదా, పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టాడు. 2 రోజుల నుంచి కుండపోత వాన, హోరుగాలి. అప్పుడే తెలతెలవారుతోంది. ఆ చలికి భయపడి కిటికీలు కూడా తీయలేదు ఇంట్లో వాళ్ళు. అంత వానగాలిలో పూర్తిగా తడిచిపోతూ వాలంటీర్ వచ్చి తలుపు కొట్టింది. పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టింది. కరోనా మహమ్మారికి ప్రపంచమే వణికిపోయింది. అగ్రరాజ్యాలే ప్రజలకు సేవలు అందించలేక చేతులెత్తేశాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి ఇంటికి అభయం ఇచ్చి సాహసోపేత సేవలందించింది వాలంటీర్లే. అలాంటి వాళ్లను పట్టుకొని గూఢచారులు, ప్రైవేట్ సైన్యం అంటూ రోత రాతలతో రాక్షసానందం పొందుతున్నారు రామోజీ. తమ దగుల్బాజీ ఆలోచనలకు అచ్చోసిన అక్షరాల రూపం ఇచ్చి తన దిగజారుడుతనాన్ని చాటుకున్నారు రామోజీ. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. వృద్ధాప్యమా? అయితే ఏంటి? అసలు ఇచ్చే పెన్షనే వృద్ధుడవని కదా. చెప్పిన చోటికి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందే. అనారోగ్యమా? మంచం మీద నుంచి లేచే ఓపిక కూడా లేదా? అయినా సరే చెప్పిన చోటికి రావాల్సిందే. అంగవైకల్యం ఉన్నా సరే కనికరమే లేదు. కష్టపడి అక్కడి దాకా పోతే పెన్షన్ ఇస్తే అదృష్టం, లేకపోతే మళ్ళీ రేపు వెళ్ళాలి. ఆ రోజు ఇవ్వకపోతే ఇచ్చేదాకా ప్రతిరోజు వెళ్లాల్సిందే. 1000 రూపాయల పెన్షన్ కోసం లక్షలాది మంది లబ్ధిదారుల ఉసురు పోసుకున్న దిక్కుమాలిన పాలన చంద్రబాబుది. అందుకే అన్ని సంక్షేమ పథకాలను ప్రజల గుమ్మం ముందుకే తెస్తున్న వాలంటీర్లను చూసేసరికి పచ్చ బ్యాచ్కి, ఎల్లో మీడియాకి ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. ఆ భయంతో కూడిన వణుకు వల్ల వచ్చిన కుళ్ళుబోతుతనంతో వాలంటీర్ల మీద విషం కక్కుతున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ గుండాల దౌర్జన్యాలు. పెన్షన్ కి అర్హత ఉన్నా ఆ గ్రామంలో ఎవరో ఒకరు మరణిస్తే గాని కొత్తగా మరొకరికి పెన్షన్ ఇవ్వని దుర్మార్గాలు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో సాగిన అరాచకాల్లో ఇవి కొన్ని మాత్రమే. మాట్లాడితే విజన్, డెవలప్మెంట్ అంటూ సొల్లు చెబుతూ తమను రాచి రంపాలు పెట్టిన చంద్రబాబుని ఒక రేంజ్లో ప్రజలు ఈడ్చితంతే 23 సీట్లతో టీడీపీ పరువు జాతీయ స్థాయిలో మరోసారిపోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే విజన్ అంటే ఏంటో, పరిపాలనను ప్రజల చెంతకే తీసుకువెళ్లడం అంటే ఏంటో జగన్ చేసి చూపించారు. ఆ క్రమంలో పుట్టుకొచ్చిందే వాలంటరీ వ్యవస్థ. అధికార వికేంద్రీకరణ అనే గొప్ప సూత్రాన్ని పక్కాగా అమలు చేయడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు కింద మీద పడుతోన్న వేళ దాన్ని సాధ్యం చేసి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2014లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే స్కిల్ స్కామ్ కి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే వాలంటరీ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు జగన్. ఇద్దరికి ఎంత తేడానో నాడే ప్రపంచానికి అర్థమైపోయింది. 2019 ఆగస్టు 15వ తేదీన ఏపీలో వాలంటరీ వ్యవస్థని ప్రవేశపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం నుంచి అందే సహాయం, సంక్షేమ పథకాలు, సేవలు ఇవన్నీ ఎలాంటి మధ్యదళారుల అవసరం లేకుండా, అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా వాలంటీర్ల ద్వారా 5.5 కోట్ల మంది ప్రజలకు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీలోని వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాలను చూసి అబ్బురపడుతుంటే దాన్ని తట్టుకోలేక ఇటు పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా విషం కక్కుతూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించిన వెంటనే చంద్రబాబు తన పైత్యాన్ని ఎలా ప్రదర్శించారో చూడండి. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకేమని? ఎవరు అడిగారా? ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. విన్నారుగా, మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు వాలంటీర్లు ఇళ్లకు వెళతారట. నిజంగా చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జయప్రదంగా వెలగబెట్టిన కొన్ని ఘనకార్యాల గురించి ఇప్పటికీ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటూనే ఉంటాయి.
పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా తన ఆలోచనలకు తగినట్టుగానే నాడు వాలంటీర్ల మీద అవాకులు చవాకులు పేలారు చంద్రబాబు. ఆ తరువాత దగుల్బాజీ మీడియా కూడా అలాంటి రాతలే రాసింది. కానీ వాలంటరీ వ్యవస్థ పాలనను ప్రజల చెంతకు చేర్చడంలో ఎన్ని అద్భుతాలు చేయగలదో అతి త్వరగానే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అప్పటిదాకా పెన్షన్ కావాలంటే గంటల పాటు ఎండలో చెప్పిన చోట ఎదురు చూడాల్సిన దుస్థితి. ఆ రోజు ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఆ మాటకొస్తే ఎప్పుడు ఇస్తారో కూడా తెలీదు. ఇచ్చేదాకా మండే ఎండలో ముక్కుతూ మూలుగుతూ ఎదురు చూడాల్సిందే. అలాంటి స్థితి నుంచి 1వ తారీఖు ఉదయమే టంచనుగా వచ్చి 3,000 రూపాయల పెన్షన్ చేతిలో పెడుతున్నారు వాలంటీర్లు. ఒక్క పెన్షన్ మాత్రమే కాదు, ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకాన్ని, సేవలను ప్రజల ఇళ్లకి తీసుకొచ్చింది వాలంటీర్లే. అంతెందుకు, కరోనా సమయంలో అగ్రదేశాలే ప్రజలను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అల్లాడిపోయాయి. ఏపీలో ప్రతి ఇంటికి అభయం ఇస్తూ వాళ్ల ఆరోగ్యాలను సంరక్షిస్తూ సాహసోపేత సేవలు అందించింది వాలంటీర్లే. అలాంటి వారిపై చంద్రబాబు డైరెక్షన్లో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా విషం కక్కాడు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. విన్నారుగా దత్తపుత్రుడి చెత్త మాటలు. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల చంద్రబాబు హయాంలో 17,000 మందికి పైగా 18 ఏళ్లు దాటిన మహిళలు మిస్ అయ్యారు. వాళ్ల మిస్సింగ్ పై దాఖలైన కేసుల వివరాల ఆధారంగా చెబుతోన్న లెక్క ఇది. మరప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదు కదా. వాళ్లందరి మిస్సింగ్ వెనుక నాడు పవన్ కళ్యాణ్, లోకేష్ ఉన్నారా అంటూ సామాన్య జనం చీవాట్లు పెట్టినా కానీ పచ్చ బ్యాచ్ కి బుద్ధి రాలేదు. వాలంటీర్లను చూస్తుంటే పచ్చ బ్యాచ్ కి, ఎల్లో మీడియాకి ఎంతగా వణుకు పుడుతుందో, చలి జ్వరం వస్తుందో చెప్పడానికి ప్యాకేజీ స్టార్ పైత్య ప్రదర్శన చిన్న ఉదాహరణ మాత్రమే. 2,60,000 మందికి పైగా వాలంటీర్లు అపూర్వ రీతిలో ప్రజలకు సేవలు అందిస్తుంటే వాళ్ల గురించి పదే పదే చంద్రబాబు, పవన్ నీచంగా మాట్లాడటం, ఎల్లో మీడియా రోతరాతలు రాయడం, సాధారణ ప్రజల నుంచి వాలంటీర్ల దాకా కోట్ల మంది చీకొడుతున్నా పట్టించుకోకుండా వాలంటీర్ల వ్యవస్థ మీద విషం కక్కుతూనే ఉన్నారు. తాజాగా రామోజీరావు అచ్చోసిన అక్షరాలతో పచ్చ పత్రికని రోతరాతలతో నింపేశారు. వాలంటీర్లను గూఢచారులతో, ప్రైవేటు సైన్యంతో పోల్చుతూ రాక్షసానందం పొందుతున్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అదే నిజమైపోతుందన్న కుట్ర సిద్ధాంతం నీడన ఇప్పటిదాకా బతుకుతూ వచ్చిన దుష్ట చతుష్టయం మరోసారి వాలంటీర్ల మీద అదే కుతంత్రాన్ని పన్నింది. రాజగురువు రామోజీరావు ఉండేదెక్కడా? అక్రమంగా నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీలోని కొండ మీద లంకంత బుల్లెట్ ప్రూఫ్ కొంపలో. మరి అవినీతి అనుకుంటే చంద్రబాబు ఉండేదెక్కడా? హైదరాబాద్లో. బాబుగారి తోక మీడియా అంతా నివసించేది హైదరాబాద్లోనే. దత్తపుత్రుడు ఉండేది కూడా అక్కడే. వీళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఏపీలో నివాసం ఉండరు. ఆంధ్రప్రదేశ్లో నివసించే 5.5 కోట్ల మంది ప్రజలు నిత్యం స్వయంగా వాలంటీర్ల సేవలను చూస్తూ పొందుతూ సభాష్ అంటున్నారు. ఏపీలో కేర్ ఆఫ్ అడ్రస్సే లేని పచ్చ బ్యాచ్ దగుల్బాజీ మీడియాకి మాత్రం వాలంటీర్లు గూఢాచారులుగా, ప్రైవేట్ సైన్యంగా కనిపిస్తున్నారు. ఇలాంటి దిగజారుడు రాతలను, చేష్టలనే పచ్చ వేషాలంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థపై దేశమంతా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కానీ ఎల్లో మీడియా మాత్రం నీచపు రాతలతో కుట్రలు పన్నుతోంది. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలనే తేనె పూరి వాళ్లతో కంటికి కనిపించని గూఢాచార్యం చేస్తున్నారని దగుల్బాజీ రాతలు రాసేశారు రామోజీరావు. ఏడుపు గతంలోనూ రామోజీ ఏడ్చారు, ఎల్లో మీడియా ఏడ్చింది, చంద్రబాబు, దత్తపుత్రుడు కూడా ఏడ్చారు.
అసలు వాలంటీర్లు ఏం చేస్తున్నారు? ఏపీలో నివసించే 5.5 కోట్ల మంది ప్రజలకు తెలుసు. ఆ మాటకొస్తే దుష్ట చతుష్టయానికి కూడా చాలా బాగా తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నారు. రామోజీరావు, కోవిడ్ గుర్తుందా? చంద్రబాబు, కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో గుర్తుందా? మీరు కనీసం ఇళ్లల్లో నుంచి కూడా బయటకు రాలేదు కదా? ఆ సమయంలో ప్రపంచమంతా ప్రాణభయంతో వణికిపోతున్న వేళ ఏపీలో 2,60,000 మందికి పైగా వాలంటీర్లు ఇదిగో ఇలా సాహసోపేతంగా విధులు నిర్వహించారు. నిత్యావసరాలను ప్రజలకు పంచారు. రామోజీరావు, కనిపిస్తుందా వాలంటీర్ల అపూర్వ సేవ? చంద్రబాబు, చూస్తున్నావా ప్రాణాలకు తెగించి ఏపీ ప్రజలకు వాలంటీర్లు చేసిన సేవ? అగ్రదేశాలే కరోనాని కట్టడి చేయలేక అల్లాడిపోతున్న వేళ వాలంటీర్లు ప్రతి నెల 1 తారీఖు ఉదయాన్నే టంచనగా పెన్షన్లు ఇచ్చారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు పోవటం ఖాయమని తెలిసిన సరిహద్దుల్లో సైనికులను తలపించేలా వాలంటీర్లు ఎలా సేవలు అందిస్తున్నారో చూడు రామోజీ. వేళ్లనా నువ్వు గూఢాచారులన్నది, వేళ్లనా నువ్వు ప్రైవేట్ సైన్యం అన్నది. హలో దుష్ట చతుష్టయం, ఒక్కసారి ఈ పూరి గుడిసెలను చూడండి. రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు. కరోనా వల్ల బయటకు రావటానికి వీల్లేదు. మరి రోజు గడిచేదెలా? ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం చేసిన సాయాన్ని వాళ్ల దాకా చేర్చింది వాలంటీర్లే. 2 ఏళ్ల పాటు నిత్యం ప్రాణాలకు తెగించి అపూర్వమైన సాహసోపేతమైన సేవలను అందించింది ఈ వాలంటీర్లే రామోజీ. కేవలం కరోనా సమయంలో కాదు, ప్రజలకు ఏ క్షణంలో ఏ కష్టం వచ్చినా నేనున్నానని క్షణాల్లో వాలిపోయేది, అండగా నిలిచేది వాలంటీర్లే. గౌరవ వేతనంతో అత్యంత గౌరవమైన పని చేస్తున్న వాలంటీర్ల మీద విషం కక్కటం ఎల్లో మీడియా దిగజారుడుతనానికి తిరుగులేని నిదర్శనం. రామోజీరావు, 2022 గోదావరి వరదలు గుర్తున్నాయా? ఇదిగో ఇప్పుడు నువ్వు చూస్తున్న దృశ్యాలు ఆ వరద బాధితులకు వాలంటీర్లు చేసిన సేవలే. వీళ్ల గురించి ఎలా తప్పుడు రాతలు రాశావు రామోజీ? గూఢాచార్యం చేయటానికి ఏపీలోని వాలంటీర్లు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు కాదు. ఆ మాటకొస్తే అన్ని పార్టీల అభిమానులు వాలంటీర్లలో ఉండే ఉండొచ్చు. ఎందుకంటే నియమించే ముందు వారి వయస్సు, విద్యార్హతలు, సేవాభావమే ప్రామాణికంగా తీసుకున్నారు తప్ప వారి రాజకీయ నేపథ్యాన్ని చూడలేదు. గౌరవ పారితోషికంతో స్వచ్ఛంద సేవ అందించే వాలంటీర్ల నియామకంలో రాజకీయ జోక్యానికి తావే లేదు. పార్టీలు లేవు, కులమతాల పట్టింపు లేదు, స్త్రీ పురుష భేదాలు లేవు. నిర్ణీత విద్యార్హతలు ఉన్న వారిని గ్రామాల్లో అయితే ఎంపీడీఓ చైర్మన్గా, తహసీల్దార్, విస్తరణ అధికారి సభ్యులుగా ఓ కమిటీ నియమిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్గా, తహసీల్దార్, ప్రాజెక్ట్ అధికారి సభ్యులుగా ఉన్న కమిటీ నియమిస్తుంది. ఈ కమిటీల్లో రాజకీయ నాయకుల ప్రమేయమే లేదు. ఎప్పటికప్పుడు వచ్చే ఖాళీలను భర్తీ చేయడానికి స్థానికంగా ఉండే ఎంపీడీఓ లేదా కమిషనర్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఇంటర్వ్యూలు నిర్వహించి రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం వాలంటీర్లను ఎంపిక చేస్తున్నారు. పైగా వాలంటీర్లలో 55.12% మంది మహిళలే. గ్రామంలో గౌరవంతో పాటు కాస్త గౌరవ పారితోషికం లభిస్తుంది. అన్నింటికి మించి సొంతూరికి సేవ చేసే తృప్తి మిగులుతుందని వాళ్ళంతా ఈ బాధ్యతను తీసుకున్నారు. అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అలాంటి మహిళలకు కూడా పార్టీలు అంటగట్టి వాళ్ళంతా జగన్ ప్రభుత్వం వేగులంటూ రోత రాతలు రాసేశారు రామోజీ. మేమైతే కనుక ఉదయం లేచి 5 గంటలకే పేదలకు పెన్షన్ పంపిణీ చేయడం కానీ, కరోనా టైంలో మరి అసలు మనిషిని టచ్ అయిన రోజుల్లో కూడా మేము ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు, ఏ పథకాలు, కుల మత భేదం వర్గం లేకుండా, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా మేము నిష్పక్షపాతంగా మేము సేవలు అందించామండి. అలాంటి వాలంటీర్ల మీద ఈనాడు పేపరు ఈరోజు అరాజకీయాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని తరపున చేసే మమ్మల్ని, ఒక వాలంటీర్లని మాకు గౌరవ వేతనంగా మేము వర్క్ చేస్తున్నాము. అంటే మా గ్రామంలో కానీ అన్ని పథకాలకు ఎమ్మెల్యే గారి మీద కానీ, ఎమ్మెల్యే గారు ఇంకా సర్పంచ్లు వాళ్ళ మీద లేని ఒక గొప్ప పేరు మేమైతే సంపాదించుకున్నాం గ్రామంలో ఉండి. అలాంటి వాలంటీర్లను అంటే మీరు రాజకీయాలు చేస్తున్నారు అని అపోక్షాలు చేసిన ఈటీవీ వారిని, రామోజీరావు గారిని మేము ఖండిస్తూ ఈరోజు మేము ఇలాగా ఈ యొక్క ప్రెస్ మీట్లో మేము పాల్గొనడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనను తట్టుకోలేక రాబోయే ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని అర్థమై ఏం చేయాలో తెలియని స్థితిలో అల్లాడిపోతోంది పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా. ఈ క్రమంలోనే తొలి నుంచి తాము నమ్ముకున్న గోబెల్స్ ప్రచారం మీద ఆశలు పెట్టుకొని జగన్ పాలనపై విషం కక్కుతోంది.
అందులో భాగంగానే వాలంటీర్ల మీద నీచపు రాతలు రాసేశారు రామోజీరావు. జన్మభూమి కమిటీలు నాడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడం కోసమని ఏర్పాటు చేసిన కమిటీలు. అందులో అందరూ టీడీపీ నేతలు. అర్హత ప్రమాణాలన్నీ కేవలం పేరుకు మాత్రమే. తెలుగుదేశానికి విధేయంగా ఉన్న వాళ్ళకే పథకాలు అందేవి. మరి ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఏంటి? వాలంటీర్లు అందిస్తున్న సేవల ఔన్నత్యం ఎంత గొప్పది? ఈ ప్రశ్నలకు తెలుగు ప్రజలు మాత్రమే కాదు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినా సమాధానం చెబుతాయి. అద్భుతం అంటాయి. కానీ ఎల్లో మీడియాకి మాత్రం ఈ సుపరిపాలన కనిపించదు. గుడ్డిగా నడుస్తూ విషపు రాతలు రాయటంలో దగుల్బాజీ మీడియాకి ఎంత ఘనత ఉందో, తప్పుడు రాతలు రాసేవారు తప్పు బదిలించడంలో ఏపీ ప్రజలకు అంతే ఘనత ఉంది. 2019 ఎన్నికల ఫలితాలు అందుకొక ఉదాహరణ. మనం ఏం చెబితే ప్రజలు అదే నిజం అనుకుంటారు. మనం ఏం రాస్తే అదే సత్యం అని ప్రజలు నమ్మేస్తారనే భ్రమల్లోనే పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనపై అచ్చోసిన అక్షరాలతో విషం కక్కుతూనే ఉన్నారు రామోజీ. వాలంటీర్లంటే కేవలం 1వ తేదీన పెన్షన్ అందచేయటం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ జలకళ, వాహన మిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్ఆర్ భీమా, సంపూర్ణ పోషణ, అమ్మఒడి, పేదలందరికీ ఇళ్ళు, ఇలా పదుల సంఖ్యలో పథకాల ఫలాలను అర్హులకు చేర్చేది వాళ్లే. కోవిడ్ టైంలో ప్రపంచం అంతా అల్లాడిపోతుంటే ఎక్కడైనా ఒకరికి పాజిటివ్ వస్తే ఆ ఏరియా మరంతా కూడా ఐసోలేట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని, ఆ చుట్టుపక్కల అందరినీ హాస్పిటల్కి తరలించాలంటే ఎవరి తరం కాదు, అందరికీ ప్రాణభాగ్యం, పక్కింటి వచ్చేవాడు కాదు. కానీ పాపం వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే కేసు ఐడెంటిఫై చేశారో వారికి ఏ విధమైన సేవలు అందించాలి, హాస్పిటల్కి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆ సేవలన్నీ కూడా అప్పటి మొదలైనటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు పెన్షన్లు ఇచ్చే దగ్గర కానివ్వండి, ఏ కార్యక్రమం సరే తెల్లారుజామున 4ంటికి, 2ంటికి, 3ంటికి వెళ్ళి కూడా పెన్షన్లో వాళ్ళ హాస్పిటల్లో ఎక్కడో వైద్యం పొందుతూ కూడా అక్కడికి వెళ్ళి దూర ప్రాంతాలకు కూడా మరి పెన్షన్లు ఇస్తున్నారు. రామోజీరావు, విన్నావా? మీరు ఏపీలో నివసించరు, మీకు ఏపీలో ఓటు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వ్యక్తి, నిత్యం వాలంటీర్ల సేవలను చూస్తున్న వ్యక్తి, పొందుతున్న వ్యక్తి వాళ్ల గొప్పతనం గురించి చెప్పిన మాటలు మీకు వినిపించాయా రామోజీ? ఏపీలో ఏ మూలకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా వాలంటీర్ అన్న పదం వినిపించగానే ప్రజల మోములో చిరునవ్వు కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన అండ గుర్తుకొస్తుంది. కావాలంటే ఇది విను. 75 రూపాయలు, 5 రూపాయలు ఛార్జీలు పోనా, 70 రూపాయలు బియ్యం తెచ్చుకుంటాకు ఉండే కాదు, ట్యాబ్లెట్లు తెచ్చుకుంటాకు ఉండే కాదు, బీపీలు కదండి అందరికీనండి. ఇప్పుడు చాలా అవస్థలు పడిపోలేమండి. ఈయన జగన్ బాబు గారు వచ్చాక మేము చాలా హ్యాపీనెస్గా ఉంటున్నామండి, చాలా సంతోషం అండి. ఆ వాలంటీర్లు అయితేనండి ఎంత చక్కగా సాక్షికంతో ఎన్ని ఉద్యోగస్తులు ఉన్నా కానీ ఫస్ట్ తారీఖుని తెల్లవారు కాకుండా వచ్చేసి వాలంటీర్లు వచ్చేసి తలుపులు కొడుతున్నారండి. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని సంతోషపడుతున్నామండి మేమందరం. వాలంటీర్లు అలా వచ్చి మాకు ఇస్తుంటే ఇంట్లో నుంచి కాలు బయట కట్టకుండా కూడా జగన్బాబు గారు మమ్మల్ని ఎంత ఆదిత్యతలో మమ్మల్ని నిలబెడుతున్నారండి. వాలంటీర్ తలుపు కొడితే లక్ష్మీదేవి తలుపు కొట్టినట్లుగా అనిపిస్తుందట. అసలు వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మహిళ కళ్ళల్లో వెలుగు కనిపించదా రామోజీ? అలాంటి వాలంటీర్ల మీద రోత రాతలు రాయాలని ఎలా అనిపించింది రామోజీ? హలో దుష్ట చతుష్టయం, ఇదిగో ఇలా చూడండి. ఈ దివ్యాంగుడు వాలంటీర్ల సేవల గురించి చెప్తున్న మాటలను ఒక్కసారి శ్రద్ధగా ఆలకించండి. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఎంఆర్ ఆఫీస్ చుట్టూ 4 రోజులు 5 రోజులు పట్టేది. నాలాంటి వికలాంగుడు తిరగాలంటే ఒక 100 రూపాయలు ఆటోకి ఇచ్చుకునో ఛార్జీ ఇచ్చుకుని ఇల్లు రావాల్సి వచ్చేది. ఆ వ్యవస్థ లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా వారి ఇంటికి వచ్చి మేము ఒకసారి అమ్మ ఇది జరిగింది అని వాలంటరీ వారికి చెప్తే వారు వెంటనే స్పందించి మా దగ్గర నుంచి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఎనీ ఫర్దర్ మన హౌస్ ట్యాక్స్ కూడా మన సచివాలయం ద్వారా కట్టించుకుని ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా వాలంటరీ వ్యవస్థని ఎంతో సౌకర్యంగా అభివృద్ధి పరిచిన ఈ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేవలం ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేయటం మాత్రమే కాదు, వివిధ ప్రభుత్వ విభాగాలకు సైతం తమ సేవలను అందిస్తున్నారు వాలంటీర్లు. సొంతిల్లు ఉన్న వారిని ఆస్తి పన్ను చెల్లించమని అభ్యర్థించడం, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, మనం మన పరిశుభ్రత, ఇలాంటి అంశాలన్నింటి గురించి వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి విభాగాలకు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగాలకు సహకరిస్తున్నారు.
కుల ఆదాయ ధృవీకరణ పత్రాల్లో అర్హత ప్రమాణాలను వివరించడంలో విఆర్ఓలకు సహకరిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్ డ్రైవులకు, ఫీవర్ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వాలంటీర్లే ఆధారం. వాలంటీర్ల సాయం లేకుంటే ఆర్బీకే సిబ్బంది ఈ క్రాప్ బుకింగ్ రైతులను గుర్తించడం అంత తేలిక కాదు. ప్రత్యేక వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండియో ఆపరేటర్లకు పూర్తి సహకారం వాలంటీర్లదే. ఇలా చెప్పుకుంటూ పోతే వాలంటీర్లు చేస్తున్న సేవలు అనంతం, అపూర్వం. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆ ఆలోచన చేస్తోంది. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకు జేజేలు పలికింది. దేశమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థను శభాష్ అంటుంటే ఎల్లో మీడియా మాత్రం నిస్సిగ్గుగా విషం కక్కుతోంది. ఈ నీచపు రాతలను గమనిస్తున్న ఏపీలో 5.5 కోట్ల మంది ప్రజలు తగిన రీతిలో తమ ఓటుతో పచ్చ బ్యాచ్ కి ఎల్లో మీడియాకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.